నా లైఫ్‌లో ఎన్ని ఇయర్స్ గడిచిపోయినా సరే, ఈ రోజు, ఈ పర్టిక్యులర్ డేలో జరిగిన ప్రతీదీ గూడా నాకు ఇంచ్ టు ఇంచ్ నా మైండ్‌లో అలానే గుర్తుండిపోతది. ఎందుకంటే ఈరోజు నాకు అంత స్పెషల్ కాబట్టి. నా లైఫ్‌లో జరిగే హ్యాపీ మొమెంట్స్, పాజిటివ్ థింగ్స్ ఏమున్నా సరే నేను మీతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే నాకు తెలుసు యూ లవ్ సీయింగ్ మీ గ్రో బిగ్గర్ అని. దిస్ ఈస్ ఎ బిగ్ డే ఫర్ మీ. వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఏందక్కా అప్పుడే పేషెంట్ అయిపోయినావు అని అంటారేమో. మీరు గనక మన వీడియోస్ ని ముందు నుంచే చూస్తుంటే మీకు ఖచ్చితంగా తెలుసుంటది నేను కార్ అంటానే డోకొచ్చే బ్యాచ్ అని. మామూలుగా కార్ లో నేను ట్రావెల్ చేయడమే ఎక్కువ. అందులో వీడు అదేదో పర్ఫ్యూమ్ కొట్టుకొచ్చాడు, కడుపు తిప్పేసింది అసలు. అలా వామిట్ చేసుకుంటూ కింద మీద పడి ఎలాగోలా కాలేజ్కి అయితే వచ్చేసాము. చాలా వరకు మనము ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కడైతే చదివింటామో ఆ కాలేజ్ ని తిట్టుకుంటూనో దానిపైన జోక్స్ క్రాక్ చేస్తూనో ఉంటాము. బట్ నాకు మాత్రం మా కాలేజ్ చాలా స్పెషల్. ఐ యామ్ వాట్ ఐ యామ్ టుడే బికాస్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. ఎందుకంత స్పెషల్ అన్నది మీకు ఈ వీడియోలో తెలిసిపోతుంది. నేను నా గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు కాలేజ్ లో జరిగే ప్రతి ఈవెంట్, అలానే లోకల్ గా తిరుపతిలో జరిగే కొన్ని ఈవెంట్స్ హోస్ట్ చేసేదాన్ని. ఫర్ మెనీ రీజన్స్ 2019 తర్వాత నేను ఈవెంట్స్ హోస్ట్ చేయడం ఆపేశాను. తర్వాత ఒక 2 years తర్వాత జెమినీ మ్యూజిక్ సూపర్ హోస్ట్ అనే షోకి వెళ్ళాను, కానీ ఇట్ వాజ్ లైవ్ కాదు కదా, ప్రీ రికార్డెడ్ వీడియో జెమినీ మ్యూజిక్ లో ప్లే చేశారు. ఇంత హ్యూజ్ క్రౌడ్ ని ఫేస్ చేయడం 2019 తర్వాత ఇదే ఫస్ట్ టైం. నా మైండ్ లో ఏం రన్ అవుతాంది, నా గుండె ఎంత గట్టిగా కొట్టుకుంటాంది అనేది నేను మాటలో వర్ణించలేను. ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చిన అవకాశం కాబట్టి ఆబ్వియస్లీ ఆ నర్వస్నెస్ ఉంటుంది. పైకి ఇలా నవ్వుతూ బానే ఉన్నాను, కానీ లోపల ఒకటే థాట్ రన్ అవుతుంది అనమాట. గోల్డెన్ ఆపర్చునిటీస్ ప్రతిసారి మన డోర్ని నాక్ చేయవు. నీకు చాలా ఇయర్స్ తర్వాత ఒక ఆపర్చునిటీ వచ్చింది, యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ అని. అలా ఆలోచిస్తూనే స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడైతే నాకు తెలిసిన ఫ్యాకల్టీ చాలా మంది ఉన్నారు. లుక్ అట్ దట్ వ్యూ గైస్. టైం ఇప్పుడు అరౌండ్ 4 అవుతుంది. మనమైతే ఇప్పుడు స్టేజ్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నాం. ఇక్కడ నుంచి ఈదుకుంటూ రైట్ సైడ్ వెళ్ళాలి, అంటే కొంచెం పెద్ద స్టేజే. ఇటు నుంచి అటు వెళ్తుంటే నాకు తెలిసిన ఫ్యాకల్టీ అందరితో మాట్లాడాను. వాళ్ళతో మాట్లాడడం నాకు చాలా బాగా అనిపించింది. అసలు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, హోమ్లీ మన ఇంట్లో ఎవరినో ఒక మనిషి, మన రిలేటివ్స్ వస్తే ఎలా మాట్లాడారో అలా రిసీవ్ చేసుకున్నారు నన్ను అందరూ ఆ రోజు. అంటే ఇంతమంది మనల్ని గుర్తు పెట్టుకున్నారు, మాట్లాడుతున్నారు అన్న ఫీలింగే చాలా, దాన్ని ఏమంటారు చెప్పలేకపోతుందని, చాలా సరియల్ ఫీలింగ్ అనమాట. ఫైనల్ ఇంతకు ముందు చెప్పినట్టు అటు నుంచి ఇటు ఈదుకొని వచ్చేసాను. ఈ రోజుకి ఇదే మన స్పాట్. వీళ్ళందరూ కాలేజ్ స్టూడెంట్స్. మా ఇంగ్లీష్ ప్రొఫెసర్ మేడం వాళ్ళు నాకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా, వాళ్ళు కూడా సేమ్ రెప్లికేట్ చేసినారనమాట. ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎందుకా అని ఆలోచించి చూస్తా ఉన్నా. వాళ్ళలో కొంతమంది చెప్పారనమాట, అక్క మీరు కాంటెంట్ చేస్తారు కదా, మేము మీ వీడియోస్ చూస్తున్నాము, చాలా బాగా చేస్తున్నారు అని. ఆ మాట వినంగానే నాకు స్టొమక్ లో బటర్ఫ్లైస్ ఎగిరి దుమికితే అని పాట వేసుకున్నంత ఫీలింగ్ వచ్చింది. అంటే మనం ఒక పని చేసి, అంటే మనకు నచ్చిన పని చేసి దాన్ని వాళ్ళు చూసి గుర్తించి మళ్ళీ మనకు కాంప్లిమెంట్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా. తర్వాత గెస్ట్ లిస్ట్ అంతా తీసుకొని నేను స్క్రిప్ట్ రెడీ చేసుకుంటా ఉన్నాను. వాళ్ళు నాకు హెల్ప్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒక ప్యాన్ షాట్ వేస్తాను, మీకు అర్థమవుతుంది ఇది ఎంత పెద్ద ఈవెంట్ అని. ఏ ఈవెంట్ అయినా సరే లాస్ట్ మినిట్ రష్ ఉంటుంది, ఏదో ఒక కరెక్షన్స్ ఉంటాయి. ఇది మాత్రం 100% గ్యారంటీడ్. ఇంకా నుంచి నేను పెద్దగా మాట్లాడకపోవచ్చు, ఈవెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. అలా ఆరాంగా కూర్చొని మీ అక్క తనకి ఇష్టమైన లైఫ్ 1 day బతుకుతుంది, దాన్ని మీరు అందరూ చూసి ఆనందించండి. Today's event is to celebrate the hard work, dedication, determination and sportsmanship. ఈ ఈవెంట్ తర్వాత మీనాక్షి చౌదరి గారు రావడానికి కొంచెం టైం గ్యాప్ ఉందన్నమాట. ఈ డ్యూరేషన్లో మా ఫ్యాకల్టీస్ అందరినీ కలవడానికి ట్రై చేశాను. నేను 2019 పాస్ అవుట్ అనమాట. అప్పటి స్టూడెంట్ని గుర్తుపెట్టుకొని ఇవాళ ఈవెంట్ మీరు హోస్ట్ చేస్తారా అని ఇన్వైట్ చేయడం అసలు
నాకైతే నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యాను ఆ రోజు. వాళ్ళు ఇన్వైట్ చేసేసారు, ఓకే, ఐ ఫెల్ట్ గుడ్. కానీ ఇప్పుడు వెళ్ళాలా లేదా అని చాలా ఆలోచించాను. ఇంత ఎక్కువ ఆలోచించడానికి రీజన్స్ చాలానే ఉన్నాయి. ఎన్ని రీజన్స్ ఉన్నా సరే అన్ని పక్కన పెట్టి నువ్వు వెళ్ళు, ఈవెంట్ హోస్ట్ చేయి అని నాకు ధైర్యం చెప్పింది ప్రసన్న అండ్ ఇంట్లో వాళ్ళు. ఇప్పుడు కమింగ్ బ్యాక్ మనకు బాడీలో ఎనర్జీ అయిపోయింది అనమాట. అందుకే మేత తోస్తున్నాను లోపలికి. అయినా అక్కడ సినిమాలో డైలాగ్ ఉంది చూసావా, అక్క అంబాసిడర్, నేను బెంజ్, అక్క లైఫ్ బాయ్, నేను లక్ష్మి. దీనిలో అక్క మీనాక్షి చౌదరి గారు, నేను అక్క బెంజ్ లక్ష్మి మీనాక్షి ఒక్కొక్క చిత్ర కొట్టేస్తారు కదా. ఎల్ఈడి బల్బులా ఉన్నాయి, ఎల్ఈడి బల్బులా. అలా స్క్రిప్టింగ్ అంతా జరిగిందనమాట. ఇప్పుడైతే ఇంకా ఈవెంట్కి స్పాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళ ప్రోడక్ట్స్ అన్వీలింగ్ ఉంది, అది కూడా చేయించారు. దేనికోసం వెయిట్ చేస్తున్నారు? వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫార్? పారడైజ్ కోసం వెయిటింగా? పెద్ది కోసం వెయిటింగా? వారణాసి కోసం వెయిటింగా? ప్రశాంత్ నీల్ డ్రాగన్ కోసం వెయిటింగా? నాకు తెలిసి వీళ్ళందరూ ఒక దాని కోసం వెయిట్ చేస్తున్నారు. నాకు తెలిసింది. పిండొస్తుంది. ఆరు రెడీ? మన అందాల ముద్దుగుమ్మ, అందాల బొమ్మ, డెంటల్ డాక్టర్, పీజెంట్ విన్నర్, వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్ట్రెస్, మన ముద్దుగా పెట్టుకున్న పేరు మీను. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ మీనాక్షి చౌదరి గారు. సౌండ్ సరిపోలా, అబ్బా అస్సలు సరిపోలా. ఇచ్చట వాహనాలు నిరపరాదు హిట్, గుంటూరు కారం, లక్కీ భాస్కర్తో మన టాలీవుడ్కి లక్ తీసుకొచ్చిన మన మీనాక్షి చౌదరి గారికి కొల్లగొట్టిన ఫేవరెట్ యాక్ట్రెస్ in Tollywood and Collywood. We wish you more projects in the Hollywood and Bollywood too. Bless you with abundance of film opportunities and may we get the opportunity to see you more on the silver screen. మన తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి 100 crores మూవీస్ ఇంకా ఎన్నో ఎన్నో ఇవ్వాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. పిలవమంటున్నారా? మీతో మాట్లాడమంటున్నారా? డూ యూ వాంట్ టు లిసన్ టు ద బ్యూటీ? పిలిచేద్దామా? పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అవర్ ఓన్ మీనాక్షి చౌదరి గారు ఆన్ టు ద డాన్స్. హాస్పిటల్ దేరబస్సి పంజాబ్. How are you feeling? How is our college? Hello Siddharthians. జోష్ ఎలా ఉంది? నాది కూడా సేమ్. నేను కూడా చాలా 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 ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ రోజు. అంటే మళ్ళీ ఇక్కడికి రావాలి కదా, సో నేను ఇప్పుడు ఇంకా మాట్లాడదు, బట్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇన్క్రెడిబుల్ సెలబ్రేషన్స్లో నేను కూడా పార్ట్ అయ్యాను. అండ్ ఈ రోజు నుంచి ఒక పెద్ద సెలబ్రేషన్ స్టార్ట్ అయింది మీ కాలేజ్లో. సో super excited to be a part of it. Thank you. We are so glad to have you, ma'am. Thank you for coming. Please.
పేరు మీరా ట్రైనర్గా నేనుంటే ట్రైనీగా వచ్చిందా కూనా వస్తూనే అదనమాట. అలా మన మీనాక్షి చౌదరి గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసిన తర్వాత మేడంకి సన్మానం చేస్తా ఉన్నారు. నేను ఇంటి నుంచి వెళ్ళేటప్పుడే కొన్ని ఎంగేజింగ్ స్క్రిప్ట్స్, అంటే ఆడియన్స్ని ఎలా ఎంగేజ్ చేయాలి అని కొన్ని స్క్రిప్ట్స్ రాసుకొని వెళ్ళున్నాను. సో ఈ గ్యాప్లో ఆ పేపర్లన్నీ తిరిగేసి ఐ ఫెల్ట్ ర్యాపిడ్ ఫైర్ విల్ వర్క్ అని. ఈ గ్యాప్లో ఎందుకో స్టేజ్ పైకి వెళ్ళుంటే అక్కడ JNTU అనంతపూర్ ప్రొఫెసర్ అండ్ రిజిస్టర్ సార్ ఉన్నారు. కాలేజ్లో 12 daysకి 12 డిఫరెంట్ టీమ్స్ పైన ఈవెంట్స్ చేశారనమాట. నేను హోస్ట్ చేసింది స్పోర్ట్స్ డే. సో గ్యాదరింగ్ అడ్రస్ చేస్తూ నేను చెప్పిన వెల్కమ్ నోట్ చాలా బాగుందని సార్ నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. ప్లాన్ ప్రకారం అన్ని ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఇట్స్ టైమ్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. ఆరంభికలామా? ఒక లౌడెస్ట్ చియర్ తో విల్ డు దట్. ఓకే, 3 2 1 గో. సౌండ్ గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడతారా ఇప్పుడు? మాట్లాడమంటే మాట్లాడతాను. అంటే నేను కంటిన్యూగా చేస్తూనే ఉంటాను, మీరు వింటూనే ఉంటారు, మీరు మాట్లాడుతూనే ఉంటే. మా వాళ్ళ హృదయాలు చాలా They would పెద్దవి. love to hear. ఎంత దూరం ఉంటే అంత They దూరం would love పోతూనే to hear. ఉంటాయి. అంటే ఇప్పుడు ఇంకా ఒక థింగ్ ఏంటంటే నా తెలుగు చాలా ఇంప్రూవ్ అయింది. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్గా మీతో మాట్లాడాలి అని ఎలా చెప్పాలి అది నేను కూడా ఆలోచిస్తున్నాను కార్ డిస్టెన్స్ జర్నీలోనే. కానీ మీ అందరూ సూపర్ ఉన్నారు నిజంగా. అంటే ఐ హావ్ నో వర్డ్స్, ఐమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. Telugu is such a beautiful language and hearing it from you is like a bliss for us. Okay, shall we go for a rapid fire? మీరు రెడీగా Rapid ఉన్నారా? fire. ఓకే, మేడంని కొన్ని క్వశ్చన్స్ అడగడానికి మేమంతా రెడీగా ఉన్నాం. మీరు రెడీగా ఉన్నారా? ఓకే మేడం, మీరు? ఆల్వేస్ రెడీ. షూర్. Okay, ma'am, the first thing you did after landing in Tirupati? నేను స్టెప్స్కి వచ్చాను తిరుమలలో. సో మేడం మెట్లెక్కి తిరుమల దర్శనం చేసుకొని వచ్చారు. అవును. సో నాకు లార్డ్ వెంకటేశ్వర నా ఫేవరెట్ గాడ్, అందుకే తిరుపతి చాలా స్పెషల్. మేడం మీరు చాలా గ్రేట్. అంటే నేను కూడా ఒక రేస్ పరిగుతూనే ఉంటారు, అక్కడ చాలా మంది ఫ్యాన్స్ కూడా నాతో రేస్ చేశాను. కానీ ఒక ఫన్ వేలో మేము అది మొత్తం కంప్లీట్ యూజువల్లీ విల్ టేక్ అరౌండ్ 5 to 7 hours, బట్ మిమ్మల్ని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు త్వరగా ఎక్కేశారు. యా, యు ఆర్ ఎ ఫిట్నెస్ ఫ్రీక్, వీ నో దాట్. మ్యామ్, యు ఆర్ ఎ డెంటల్ డాక్టర్, పీజెంట్ విన్నర్ అండ్ నౌ యాక్ట్రెస్. ఈ మూడు కాకుండా ఉంటే ఏ ప్రొఫెషన్ మీరు చూస్ చేసుకొని ఉండేవాళ్ళు? అంటే నాకు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ అంటే అది మీరు గ్రేట్. ఐ డోంట్ నో హౌ యూ డూ ఇట్. సో డెఫినెట్గా మేబీ ఒక ఆర్టిస్ట్, ఫ్యాషన్ డిజైనర్, లేకపోతే అంటే అని ఒక ఆర్టిస్ట్ ప్రాబబ్లీ. మ్యామ్ ఒకవేళ ఇంజనీరింగ్ చేస్తుంటే 1B 2B మేడం కూడా పడి ఉంటాయి సప్లీస్. సో మీరేం ఫీల్ అవ్వక్కర్లే. మేడం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ చూసారు కదా, వీళ్ళు చాలా మంది బంక్ కొట్టున్నారు. They bunked college for many reasons. మీరు ఎప్పుడైనా కాలేజీలో బంక్ కొట్టారా? అంటే నాకు ఒక మెయిన్ క్వశ్చన్ ఉంది, నా మూవీ చూడడానికి మీరు ఎప్పుడు బంక్ చేశారా? సరే అయితే ఓకే. మేడం మీరు చిన్న అంటే ఫర్ టీచర్స్ ప్రొఫెసర్స్ కోసం ఇట్ ఈస్ నాట్ గుడ్, కానీ ఫర్ అస్ ఐఎమ్ వెరీ హ్యాపీ యూ డిడ్ దట్. థ్యాంక్ యూ. మేడం మీరు చేసిన చిన్న చిన్న మూవీసా, 100 crore మూవీస్ చూడకుండా ఉంటారా? మ్యామ్, ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ టు యువర్ యంగర్ సెల్ఫ్, వాట్ దట్ ఇట్ వుడ్ బి? A girl of 10 years or someone who is around 18? అంటే చిన్నప్పుడు టైంలో నేను చాలా షై యాక్చువల్లీ, ఒక ఇంట్రోవర్టెడ్, నేను అసలు యాక్చువల్లీ ప్రాపర్ ఇంట్రోవర్టెడ్ చిన్నప్పటి నుంచి. నాకు అసలు కాన్ఫిడెన్స్ లేదు, ఎందుకంటే ఐ యూస్ టు బిలీవ్ వాట్ పీపుల్ వుడ్ సే అండ్ ఐ వుడ్ థింక్ దట్ ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్ అని. కానీ అంటే వెన్ ఐ రీచ్డ్ అ సర్టెన్ ఏజ్ అండ్ ఐ రియలైజ్ దట్ ఐ యామ్ అ డాక్టర్, a Miss India, an actor, a state level swimmer, a state level badminton player. Ante anything is possible ra. You should just focus and never let anybody
tell you that you are not good enough or you cannot achieve anything. This world is our oyster. We have created everything. I love you. So always believe in yourself because I believe in you. And if I can do it, anybody can do it. మేడం మీ నెక్స్ట్ ఫిల్మ్ ఏంటో ఒక్కసారి ఏమన్నా చెప్పగలుగుతారా? Ooh, okay. So 2026 లో I don't know if I should tell you కానీ You should ఒక definitely. నాగ చైతన్య sir తో ఒక సినిమా ఉంది. And that is gonna be epic. ఇంకా అంటే చాలా చాలా ఎక్సైటింగ్ ఆఫర్స్ అయింది అండ్ ఐ సెడ్ ఎస్ టు 2 more స్క్రిప్ట్స్ కానీ ఇప్పుడు నేను అనౌన్స్ చేయలేదు ఒక్కసారి ప్రొడక్షన్ హౌసెస్ అనౌన్స్ చేస్తే కానీ ఇట్ ఈస్ గోన్ బి అ క్రేజీ 2026 ఫర్ యూ ఆల్ అండ్ ఫర్ హూ ఆల్ వాంట్ టు సీ మీ ఒక డిఫరెంట్ వేలో ఐ విల్ బి కమింగ్ ఇన్ సో నేను చాలా ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఇయర్ స్పెషలీ. మీరు చేసిన మూవీస్ అన్నింట్లో వాట్స్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్? అంటే నా ఆల్ టైమ్ ఫేవరెట్ విల్ డెఫినెట్లీ బి లక్కీ భాస్కర్ మూవీలో సుమతి. లక్కీ చామ్, లక్కీ భాస్కర్. అది నా ఆల్ టైమ్ ఫేవరెట్ One suggestion that you would like to give to all the graduates here so that they can lead their life. ఓ అమ్మో నేను చాలా కష్టపడి గ్రాడ్యుయేట్ చేశాను సో ఒక వన్ థింగ్ దట్ ఐ విల్ సే దట్ డోంట్ గివ్ అప్ డోంట్ లెట్ యునో ఇట్ క్యాన్ సమ్టైమ్స్ బీ కొంచెం స్ట్రెస్ఫుల్ సమ్ డేస్ విల్ బీ గ్రేట్ సమ్ మంత్స్ సమ్ సెమిస్టర్స్ కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ నాట్ దాట్ అండ్ చాలామంది విల్ నెవర్ నో యువర్ జర్నీ యువర్ స్ట్రగుల్స్ మీరందరూ హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ యూఆర్ ఆల్ హియర్ ఫర్ అ రీజన్ ఫర్ యువర్ ఓన్ ఫెయిత్ అండ్ బిలీవ్ ఇన్ దాట్ అండ్ డూ ఇట్ బికాస్ ఇన్ ది ఎండ్ everything is worth it. Trust me, it all pans out for the best. So yeah. విన్నారా? మన ఫ్యాకల్టీస్ చెప్పేది మన పేరెంట్స్ చెప్పేదే మీ ఫేవరెట్ యాక్ట్రెస్ కూడా చెప్తున్నారు. సో యూ మస్ట్ ఫాలో ఇట్. ఫాలో అవుతారా? మేడం ఇంకో క్వశ్చన్, మీకు టాలీవుడ్ అంటే ఇష్టమా లేకపోతే కాలీవుడ్ అంటే ఇష్టమా? క్రిటికల్ క్వశ్చన్. Actually, Tollywood na mother cinema space. So forever indebted to Tollywood. Ante this will always be my priority. No questions about it. Actually, this is the border of 2 states. This is Andhra and if we go further, it's Tamil Nadu. Best of both the worlds, Yeah. Ani. మీరు కొంచెం మ్యూజిక్ ప్లే చేస్తే మన మీనాక్షి చౌదరి గారితో ఆట పాట గానా భజన. ఓకే, మీరిద్దరూ చేస్తారా నాతో? అవునా? మీరు రెడీ అంటే we మేము are రెడీగా not ఉన్నాం. dancers. We'll It's copy okay, you. it's okay. Enjoy చేయండి. I request our anchors also Join us. to join. Actually, our silver jubilee is like around for 12 days celebration and these people are hosting continuously. Oh, super. Yeah. చాలా కష్టం MC. థ్యాంక్ యూ సో మచ్. అంటే కొంచెం షార్ట్ విజిట్ కానీ ఐఎమ్ సో హ్యాపీ. ఒక లాస్ట్ టైమ్ ఐ వాంట్ టు క్యాప్చర్ దిస్ స్పేస్. కెన్ ఐ రికార్డ్ విత్ ద లౌడెస్ట్ ఆఫ్ చియర్? సరేనా? ఆర్ యూ రెడీ? లెట్స్ గో. Thank you so much. Thank you. I am so happy. Chala santoshamga undi. To everybody, to the faculty, thank you so much for inviting me here. And I'm waiting for next year. I hope to see a lot more graduates. Chala mandi ikkadi nunchi directors, actors, actresses అవ్వాలని ఐఎమ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మనమైతే వీడియో ఎండుకు వచ్చేస్తున్నాం కాబట్టి నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీనాక్షి చౌదరి గారిని డిస్క్రైబ్ చేస్తూ నేను చాలా సార్లు బ్యూటీ అన్న పదం వాడాను. లిటరలీ మహేష్ బాబు గారు చెప్పినట్టు షీఈస్ బ్యూటిఫుల్ ఇన్ అండ్ అవుట్ అనమాట. ఐ ఫెల్ట్ సో గుడ్ స్టాండింగ్ నెక్స్ట్ టు హర్. ఐ మీన్ ఒక పాజిటివ్ ఎనర్జీ అనిపించింది నాకు. అదనమాట 6 సంవత్సరాల తర్వాత ఒక ఈవెంట్ హోస్ట్ చేశాను. పని చేయడానికి, ఇష్టమైన పని చేయడానికి చాలా తేడా ఉంటుంది. నేను స్టేజ్ 4 ఎక్కాను. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9:30, 10 అవుతుంది. 5 hours కంటిన్యూస్ స్టాండింగ్ లో ఉన్నా కూడా నాకు ఏం నొప్పి లేదనమాట. ఎందుకంటే ఇది మనకు నచ్చిన చాలా ఇయర్స్ మాటలు మీకు ఎంతవరకు అర్థమయ్యే సంతోషంగా నిద్రపోయాను.
దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అది అతి త్వరలో నిజమైపోవాలని. ఎంత కష్టం అనిపించినా సరే కీప్ గోయింగ్. సరే మరి ఉంటాను, బాయ్.